విశిష్ట అతిథి విజయభారతి గారు ఉన్నారు. వీరు BA, B.Ed మరియు LLB పట్టభద్రులు. గత 47 ఏళ్లుగా వీరు నిరంతరం సామాజిక సేవలకు నిమగ్నమై ఉన్నారు. గిరిజన ప్రాంతాలు మరియు పట్టణ మురికివాడల్లోని మహిళల సమస్యలపై పనిచేసిన అపారమైన అనుభవం వీరికి ఉంది. అట్టడుగు వర్గాల సాధికారత కోసం అంకితభావంతో పనిచేస్తున్న సామాజిక కార్యకర్తగా వీరు మనందరికీ సుపరిచితులు. వీరు యువజన సాధికారత, జాతీయవాదం మరియు మహిళా నాయకత్వం వంటి అంశాలపై వీరు ఇప్పటి వరకు 200కు పైగా వ్యాసాలు రచించారు. ఎన్నో టెలివిజన్ ఛానళ్లలో జరిగే అనేక చర్చా కార్యక్రమాల్లో వీరు చురుగ్గా పాల్గొంటున్నారు. జాతీయ మరియు అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనడమే కాకుండా వీరి శక్తివంతమైన ప్రసంగాల ద్వారా ఎందరినో ప్రభావితం చేశారు. వీరు సామాజిక సేవకు గుర్తింపుగా పలు పురస్కారాలు లభించాయి. వీరి ఉపన్యాసాలు మరియు సామాజిక కార్యక్రమాల ద్వారా వేలాది మందికి వీరు స్ఫూర్తిదాతగా నిలిచారు. ప్రస్తుతం వీరు న్యూఢిల్లీలోని భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పదవి హోదా భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానం. వీరి నాయకత్వ పటిమతో మరియు దార్శనికతతో దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం మరియు మానవ హక్కుల పరిరక్షణ కోసం వీరు నిరంతరం కృషి చేస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయభారతి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఆధ్యాత్మిక పురాణ పాత్రికేయులు నారదుల వారికి నమస్కరిస్తూ, నారద జయంతి చాలా అద్భుతమైనటువంటి ఉత్సవం. ఇది ఫస్ట్ టైము వింటూ ఉన్నాను. అంటే సమాచార భారతి నారద జయంతి చేస్తుంది తెలుసు, కానీ ఈ విధంగా అవార్డ్స్ ఇస్తూ ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషంగా ఉంది. వేదిక పైన ఉన్నటువంటి మాన్యులు శ్రీ వల్లీశ్వరరావు గారికి, అదేవిధంగా శ్రీ గోపాల్ రెడ్డి గారికి, మిగతా అందరు నా ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మనం సమాజానికి జర్నలిస్టులు అందిస్తున్నటువంటి కీలక సేవల్ని గుర్తిస్తూ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. కేవలం ఈరోజు అవార్డుల గురించి మాత్రమే కాదు, దేశం యొక్క అంతరాత్మని మలిచేటటువంటి బాధ్యతను, దేశం యొక్క అసలైన విషయాలను గుర్తించి సమాజానికి, విశ్వానికి కూడా తెలియజేసేటటువంటి బాధ్యతను గుర్తించేటటువంటి రోజు ఈ నారద జయంతి అనేది. జర్నలిజం అనేది ఒక ఉత్తమ రూపంలో మనం చేసేటటువంటి ప్రజాసేవ. అది సమాచారం అందిస్తుంది, ప్రశ్నిస్తుంది, ముఖ్యంగా ప్రజలకి తాకత్ అంటే ఒక శక్తిని ఇస్తుంది. ఈరోజు మనం చేసుకుంటున్నటువంటి నారద జయంతి అనేది నిజంగా చెప్పాలంటే ఒక ధైర్యానికి ఉత్సవం జరుపుకుంటున్నాం మనం, లేదా ఒక సత్యానికి ఉత్సవం జరుపుకుంటున్నాం. అంతేకాకుండా బాధ్యతాయుతమైనటువంటి జర్నలిజం యొక్క శక్తికి ఉత్సవాన్ని జరుపుతూ ఉన్నాం మనం. మీడియా అనేది కేవలం ఒక సమాచారపు వనరు మాత్రం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి కాపలాదారు, నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఒక సమాజం యొక్క గొంతుక జర్నలిజం అనేది. మానవ హక్కులు అనే న్యాయం మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఒక అధికారం, ఒక రైట్స్, ఫండమెంటల్ రైట్స్ మనకి కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఇచ్చింది. అయితే ఈ హక్కులు ప్రతి ఒక్కరికి చెందుతాయి. స్త్రీలు, పురుషులు, లింగ వివక్షత లేకుండా, లేదా వర్ణ వివక్షత లేకుండా, కులము, మతము అనేటువంటి, భాష అనేటి భేదభావం లేకుండా అందరికీ సంబంధించినటువంటి ఈ మానవ హక్కులు అనేవి. అయితే ఈ హక్కులు రక్షించబడినప్పుడే వాటికి అర్థం ఉంటుంది. అవి ఉల్లంఘన జరిగినప్పుడు వెలుగులోకి వస్తేనే వాళ్ళకి రక్షణ దొరుకుతుంది. మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అనే విషయము సమాజానికి తెలియాలి, దానికి సంబంధించినటువంటి అధికారులకి తెలియాలి, ప్రభుత్వాలకు తెలియాలి. అవి ఎలా తెలుస్తాయి? ఇక్కడే మీడియా అనేది చాలా కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుంది. అందుకే హ్యూమన్ రైట్స్ కమిషన్కి లేదా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి మీడియాకి అవినాభావ సంబంధం ఉంది.
ఇద్దరికి కూడా సమభాగస్వామ్యం ఉంది ఇందులో. జర్నలిస్టులేమో జరిగిన వాస్తవాలని, విషయాలని వెలుగులోకి తీసుకొస్తారు. కఠినమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు. అధికారం ఏదైతే ఉందో అధికారాన్ని జవాబుదారీగా నిలబెడతారు. ఇతరులు కూడా వెళ్ళడానికి సంకోచించేటటువంటి ప్రాంతాల్లోకి చొచ్చుకొని వెళ్తారు. చెప్పడానికి అంగీకరించని విషయాలు ఏదో ఒక విధంగా తమకున్నటువంటి యుక్తితోటి, అనేక ప్రశ్నలతోటి వాస్తవాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు వారు. ఈ విధంగా వాళ్ళు మానవుల యొక్క గౌరవానికి, వాళ్ళ హక్కులకి రక్షకులు అవుతూ ఉన్నారు. భారతదేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ 1993లో స్థాపించబడింది. అప్పటి నుంచి కూడా మీడియా యొక్క విశేషమైన పాత్రని ఎన్హెచ్ఆర్సి ఉపయోగించుకుంటూ ఉంది. కమిషన్ మీడియాని కేవలం పరిశీలకుడిగా మాత్రమే చూడడం లేదు, ఇది మానవ హక్కుల పరిరక్షణలో, ప్రోత్సాహంలో భాగస్వామిగా భావిస్తూ ఉంది. ఈ భాగస్వామ్యంలో ముఖ్యమైన అంశము మీడియా ఇచ్చేటటువంటి నివేదికల్ని ఎన్హెచ్ఆర్సి నమ్ముతుంది. మానవ హక్కుల ఉల్లంఘనపై వచ్చినటువంటి అనేకమైన కథనాలని చూసి ఆ చర్యలకి స్పందించి, మీడియా ఇచ్చినటువంటి నివేదికలు వీటికి స్పందించి కమిషను తనకున్నటువంటి హక్కుని ఉపయోగించి కన్సర్న్ అధికారులందరికీ, ప్రభుత్వాధికారులందరికీ కూడా తాకీదులు పంపిస్తుందన్నమాట. అంతేకాకుండా వీళ్ళు ఇచ్చినట్టు మీడియాలో వచ్చినట్టు కథనాలని బేస్ చేసుకొని, పునాదిగా చేసుకొని సూమోటోగా కూడా స్వీకరిస్తుంది. ఎక్కువగా కూడా సూమోటోగా స్వీకరిస్తుంది. ఉదయం అయ్యేసరికి నేను ఆఫీస్కి వెళ్ళేటప్పటికి ఎన్హెచ్ఆర్సీలో నా బల్ల మీద దాదాపు ఇన్ని పేపర్స్ ఉంటాయి. అవన్నీ కూడా వార్తలు తీసి ఒక్కొక్కటి చూసి కింద స్క్రూటినీ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు అన్ని పత్రికలు తీసుకొని అందులో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినటువంటి అంశాలని మొత్తం తీసుకొచ్చి పెడతారు. అవి చూడగానే ఇమీడియట్గా దీన్ని మనం తీసుకోవాలి అని ఆ విధంగా నేను వెళ్ళిన తర్వాత నేను ఒక అంటే ఎన్హెచ్ఆర్సీలో సుమోటోగా స్వీకరించేటువంటి అధికారము కేవలం చైర్పర్సన్కి ఉంటుంది. భగవంతుడి దయ వల్ల నాకు ఒక 6 నెలల పాటు నేను కూడా యాక్టింగ్ చైర్పర్సన్గా ఉండాను. ఆ సమయంలో ఎన్నో తెలుగు వార్తాపత్రికలు చూసి దాంట్లోంచి వచ్చిన అంశాలని సుమోటుగా స్వీకరించి వెంటనే ప్రభుత్వాలకి నోటీసులు పంపించినటువంటి అంశాలని నేను తర్వాత ఉదాహరణలు చెప్పేటప్పుడు నేను దాంట్లోకి వస్తాను మీ ముందుకి. సో కమిషన్ ముందు ఏవైతే వస్తూ ఉన్నాయో కేసులు అవన్నీ కూడా మ్యాక్సిమం ఈ మీడియా ద్వారా వచ్చినటువంటి నివేదికల మూలంగానేను. అంటే ఇవి కేవలం వార్తలు కావు, ఇవి న్యాయం వైపు అడుగులు వేయించేటటువంటి వార్తలు. విచారణలు జరుగుతాయి, బాధ్యతలు నిర్ణయించబడతాయి, బాధితులకు ఉపశమనం కలుగుతుంది. పోలవరం అంశము నేను ఎన్హెచ్ఆర్సీలోకి అంటే అపాయింట్ అయ్యానని తెలియగానే కొన్ని కాగితాలు తీసుకొచ్చి ఒక బాధ్యత కలిగినటువంటి కార్యకర్త నా ముందు పెట్టారు. చూడమ్మా, ఇవన్నీ వాళ్ళ జీవితాలు ఇలా ఉన్నాయి. ఎప్పుడైతే పేపర్ చేతిలోకి వచ్చిందో దాంట్లో నిర్దిష్టంగా తెలుస్తుందో ఇమీడియట్గా దాన్ని స్వీకరించి, అంటే సుమోటోగా స్వీకరించడానికి లేదు, అప్పటికే ఈ కేసు పోలవరంకి సంబంధించిన అంశాల మీద అనేక కొన్ని కోర్టుల్లో కూడా వెళ్ళున్నాయి. కొన్ని పరిమితులు ఉంటాయి. ఎన్హెచ్ఆర్సీ కూడా కోర్టుకు వెళ్ళిపోయినటువంటి కేసుల్ని వెళ్ళకూడదు, సబ్జుడీస్ అవుతుందన్నమాట. మరికొన్ని అంశాలు తీసుకొని నేను డైరెక్ట్గా పోలవరంకి వెళ్ళడం జరిగింది. పోలవరంలో కూర్చున్నప్పుడు వరుసగా 3 సార్లు వెళ్ళాను. ఒక్కొక్కసారి 2 రోజులు ఉన్నాను. అక్కడ వాళ్ళు ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్స్ అన్నీ తీసుకున్నాము, చూసాము. దాన్ని బట్టి ఒక కల్పనకు వచ్చి అక్కడ బాధితులతో అందరితో మాట్లాడితే ఎందుకంటే వెళ్ళినప్పుడు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, దాంట్లో రాసింది పేపర్లు, వాళ్ళకి వెళ్ళడానికి తోవలేదు. 2012లోనే వీళ్ళకి ఏమిటి రిహాబిలిటేషన్ కోసంగా గవర్నమెంట్ అన్నీ చేస్తానని చెప్పింది. ఇప్పటివరకు ఏం జరగలేదు, స్కూల్ లేదు, పిల్లలకి విద్య లేదు, ప్రజలకి మందులు కావాలంటే మందులు లేవు, హాస్పిటల్స్ లేవు, ఏమీ లేవు. ఇక్కడ వెళ్ళాలి, ప్రయాణం చేయాలంటే కూడా ఎటువంటి ట్రాన్స్పోర్ట్ లేదు. ఏవైతే మౌలికమైన అంశాలు ఉన్నాయో ప్రాథమిక హక్కుల్లో అవి ఏమీ లేవు అక్కడ వాళ్ళకి. కేవలము మన కోసంగా, ఈ ప్రాజెక్టు కోసంగా 2 లక్షల మంది ప్రజలు, ట్రైబల్స్, వాళ్ళ యొక్క ఇల్లు వాకిలి వదిలేసేసి
వేరే దగ్గరికి పంపిస్తే అక్కడొచ్చి బ్రతుకుతూ ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి ఒక అధికారి అంటారు, వీళ్ళకి ఇంత కూడా కృతజ్ఞత లేదండి, వీళ్ళ కోసం మేము రిహాబిలిటేషన్ కోసం ఎంత చేస్తున్నామంటే వెంటనే మేము అక్కడ ఎన్హెచ్ఆర్సీ బృందం నాతో పాటు 3 వచ్చారు. మేము వెంటనే వాళ్ళ మీద రియాక్ట్ అయ్యాం. మీరేం మాట్లాడతారు, మనకి కృతజ్ఞత ఉండాలి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు వాళ్ళు 300 రూపాయలు నెలంతా ఉంటే హ్యాపీగా బ్రతకగలరు, ఆనందంగా బ్రతకగలరు. వాళ్ళు చెప్పిన మాటలు పేపర్లో వచ్చాయి కొన్ని. వాళ్ళు చెప్పిన మాటలు, మాకు 300 రూపాయలుంటే మేము ఎంతో ఆనందంగా బ్రతుకుతాము. అలాంటిది ఈరోజు రోజుకి 3 రూపాయలు కూడా మాకు దొరకట్లేదు. 3000 రూపాయల చేతిలో ఉన్న కూడా బ్రతకలేని స్టేజ్కి మమ్మల్ని తీసుకొచ్చారు. మా చుట్టూ దొరికే కాయలు పండించుకోనో లేదంటే ఆకుకూరలు తెంచుకోనో కడుపు నింపుకొని మాకు తోచినంత ఈ చెక్కలు దొరికిన చెక్కలతోటి ఆకులతోటి ఇల్లు కట్టుకొని ఆ ఇళ్లల్లో నివసించేటువంటి మేము ఈరోజు మాకు ఎటువంటి ఆధారం లేకుండా అయిపోయింది. మాకు ఇళ్లల్లో పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకుంటే పక్కన ఇంకొక చెట్టు దగ్గర మేము ఒక చిన్న గుడిసె వేసుకుంటాం. మాకు ఇంటి గురించి బాధ లేదు. ఈరోజు ఒక రూమ్ కట్టించారు, ఒక వంట రూమ్ ఇచ్చారు, అవన్నీ కారిపోతున్నాయి. ఇవన్నీ కూడా వెళ్ళాలి తెలుసుకోవాలని ఎందుకు వచ్చిందంటే ఎన్హెచ్ఆర్సీకి మీడియాలో వచ్చినటువంటి కథనాల మూలంగా మాత్రమే. ఒక అమ్మాయి నిండు గర్భిణి, మీ అందరికీ తెలుసు, అందరు ఇందులో పాత్రికేయులు మీరంతా చాలామంది ఇక్కడ. అమ్మాయి నిండు గర్భిణి, ఆ అమ్మాయిని తీసుకొని బయలుదేరినటువంటి ఒక ట్రైబల్ యువకుడు సైకిల్ మీద తీసుకెళ్ళాడు. దాదాపు 45 కిలోమీటర్ల దూరం ఆ నిండు గర్భిణిని కూర్చోబెట్టుకొని తీసుకువెళ్తే ఆ కుదుపుల మూలంగా రోడ్లు సరిగ్గా లేవు. అక్కడికి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ లేరు. డాక్టర్ని అపాయింట్ చేస్తున్నక్కడ ఆ డాక్టర్ వచ్చి ఎక్కడో పట్టణంలో తాను కావాల్సినట్టు తను సర్వీస్ చేసుకుంటున్నాడు, తన ఉపాధి అక్కడ పెట్టుకున్నాడు. అక్కడికి వెళ్ళేసరికి నర్సు ఆమెకి డెలివరీ చేస్తే బిడ్డ ఆన్ ది స్పాట్ చనిపోయింది. ఒక్కసారి ఊహించండి, పత్రికలో వచ్చి పేపర్లో వచ్చి సుమోటోగా తీసుకున్నాం. అది పేపర్లో వాళ్ళు వేసారు. ఆ బిడ్డని మధ్యలో పెట్టుకొని, చనిపోయిన మృత శిశువుని చేతిలో పెట్టుకొని తల్లి కూర్చుంటే మధ్యలో తండ్రి పాపం ఏడ్చుకుంటూ, ఒకవైపు డెలివరీ అయిన స్త్రీ యొక్క శారీరక స్థితి ఎలా ఉంటుందో తెలుసు మనకి. ఆమె సైకిల్ మీద కూర్చుంటే బిడ్డను పట్టుకొని భర్త మళ్ళీ తిరిగి 50 కిలోమీటర్ల దూరము సైకిల్ తొక్కుకుంటూ వచ్చి ఇంకొక హాస్పిటల్లో చూపించుకుంటే తల్లి పరిస్థితి కూడా ప్రమాదంగా మారేటటువంటి పరిస్థితి ఉందని తెలుసుకున్నారు. ఇవి ఎలా వచ్చింది? హృదయాన్ని కదిలించే అంశం ఎలా వచ్చిందనంటే మీడియా మాధ్యమంగానే వచ్చింది. కాబట్టి మీడియా అనేది ఒక అద్భుతమైన సాధన. ప్రజల యొక్క గుండెల్లో రగిలేటటువంటి మంట కానివ్వండి, ఆవేదన కానివ్వండి, ప్రభుత్వాల వల్ల జరగని అంశాలు కానివ్వండి, అన్నీ కూడా వచ్చేది మీడియా మూలంగానే వస్తుంది. కాబట్టి నిజంగా ఆ పేపర్లో వార్తలు చూసిన తర్వాత ఇమీడియట్గా స్పందించే గొప్ప స్థానంలో ఉండడం కూడా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మీడియా అనేది లేకపోతే సమస్యలు మన దృష్టికి రావు. ఆ రోజు నేను చేరిన ఒక నెల రోజులకే సందేశ్ ఖాళీకి వెళ్ళాము. సందేశ్ ఖాళీలో సమస్యలు లేవని కాదు, సందేశ్ ఖాళీ కలకత్తాలో దానికి సంబంధించిన అంశాలు పేపర్లో రాలేదని కాదు, కానీ వచ్చిన ప్రతి అంశాన్ని కూడా స్పందించే హృదయాలు కూడా ఉండాలి. ఎన్హెచ్ఆర్సీకి ఆ అధికారం ఉంది కాబట్టి సందేశ్ ఖాళీలో జరిగే విషయాలు ఏం చేయాలి, ప్రతి ఇంటిలో ఉన్న ఆడపిల్ల మీద హత్య జరిగింది, రేప్ జరిగింది, అత్యాచారం జరిగింది. పోలీసు వాళ్ళు కేసులు తీసుకోవట్లేదు, వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. ఎవరి చెప్పు అరణ్య రోదన, అది ఆ అరణ్య రోదన, అనాగరికమైనటువంటి చర్యలు, అక్కడ భయంకరమైనటువంటి వాతావరణము. అటువంటి వాతావరణం జరుగుతున్న అంశాలని సమస్త విశ్వానికి తెలిసేట్ చేయగలిగిందంటే కేవలం పాత్రికేయులు మాధ్యమంగానే వచ్చింది కాబట్టి ఎన్హెచ్ఆర్సీ స్వీకరించగలిగింది. ఆ రోజు వెళ్ళగలిగాము, ఆ రిపోర్ట్ తీసుకోగలిగాము. అక్కడే 3 రోజులు ఉండి ప్రతి వ్యక్తిని కలవగలిగాము. జలై ఖాళీ, అదే సందేశ్ ఖాళీ, దగ్గర పక్కన అన్నీ ఈ యొక్క దీవులు లాంటి వాటిలో కలిసి మాట్లాడి వాటిని తీసుకొని వచ్చి మళ్ళీ ఇచ్చినందువల్ల వాళ్ళందరి గొంతుల్లో ఒకటే కోరిక, షేక్ షాజహాన్ అరెస్ట్ కావాలి, సిబిసిఐడి కేసు ఇవ్వాలి. అప్పటికే 3 నెలల నుంచి వాడు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. సో మీడియా ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్లతోటి ఇవన్నీ గ్యాదర్ చేసుకొని వెళ్ళి ఏమేమి అడగాలి, ఏ అంశాలు చూడాలి, ఎట్లా మాట్లాడాలి, అవన్నిటికి కూడా ఒక బలం వెనక ఉన్న మీడియా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా వెళ్ళడం వల్ల వాళ్ళ కోరిక ఏదైతే ఉందో షేక్ షాజహాన్ అరెస్ట్ చేయాలంది. అక్కడి నుంచి ఎన్హెచ్ఆర్సీ వచ్చినటువంటి 2వ రోజు 3వ రోజు వాడిని అరెస్ట్ చేయడం జరిగింది.
కేసుని సిబిసిఐడికి ఇవ్వడం జరిగింది. కాబట్టి దేశాన్ని కుదిపివేసేటటువంటి అనేక అంశాలు మనకి జమ్మూ కాశ్మీర్ ఇష్యూస్ కావచ్చు, ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ పర్సన్స్ కావచ్చు, లేదంటే ట్రైబల్ స్కూల్స్లో ఈ మధ్య ఐఐటి బాసర్లో అమ్మాయిలు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి విషయము 2-3 సార్లు వచ్చేసరికి వెంటనే మీడియాలో చూడడం, వెంటనే కేసు తీసుకొని ఇన్వెస్టిగేషన్ టీమ్స్ని అక్కడ పంపించడం జరిగింది. అదేవిధంగా చైతన్య అక్కడ కూడా ఈనాటి మన దురదృష్టం ఏంటంటే మన జాతీయవాదం దానికి సంబంధించిన వాళ్ళం మనం. కానీ ఈరోజు కూడా అనేక మంది వ్యతిరేక భావన కలిగిన వాళ్ళు, అంటే నెగటివ్ నెరేటివ్స్ అంటారు కదా, నెగటివ్ నెరేటివ్స్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. పనిచేసే విషయాల్లో కూడా కొంచెం వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు. చైతన్య కాలేజీలో అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు, దాని వెనక అనేక రకాలైనటువంటి రహస్యాలు దాగున్నాయని చెప్పేసి ఒక పాత్రికేయుడు పంపించడం జరిగింది. నేను వెంటనే సుమోటోగా ఇన్వెస్టిగేషన్ టీంని పంపించాలి అక్కడికి, అసలు ఎందుకు జరుగుతున్నాయి, అక్కడ వాతావరణం ఏంటి చూడని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ టీంకి రాశా. మా కింద మాకెవరైతే అపాయింట్ చేయాలో అక్కడి నుంచి ఒక వార్త వచ్చింది. ఏమనంటే ఎలా పంపిస్తారో అది ప్రైవేట్ కాలేజ్ కదా అని. ఇమీడియట్గా ప్రశ్నించా. ప్రైవేట్ కాలేజ్ అయితే ప్రైవేట్ కాలేజీలో చదివేటటువంటి పిల్లలకి వాళ్ళందరూ ఈ దేశ బిడ్డలు కాదా, వాళ్ళకి ప్రాథమిక హక్కులు లేవా, వాళ్ళకి మంచి ఫ్రీగా ఉండేటువంటి వాతావరణంలో చదువుకునేటువంటి రైట్ లేదా, పైపెచ్చు పెట్టినటువంటి కాలేజీ వాళ్ళకి గవర్నమెంట్ సహకారం లేదా, రికగ్నిషన్ లేదా, ఇవన్నీ అంశాలని ఆధారంగా చేసుకొని మనం మాట్లాడాలంటే అప్పుడు ఇన్వెస్టిగేషన్ టీంని పంపించడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే టీం కూడా వస్తుంది. కాబట్టి మీడియా ఇచ్చేటటువంటి ఈ చైతన్యం అనండి, లేదంటే మీడియా ఇచ్చేటి అంశాల మాధ్యమంగా ఎవరిది వాయిస్లెస్ అని అంటాం కదా, వాళ్ళ యొక్క గొంతు బయటకు వినిపిస్తుంది. మార్జినలైజ్డ్ అంటాం, అటువంటి వాళ్ళ గొంతు వినిపిస్తుంది. సో ఈరోజు వేగంగా మారుతున్నటువంటి ప్రపంచంలో మీడియా యొక్క బాధ్యత మరింత పెరిగింది, సమాచార వేగం కూడా పెరిగింది. దీనితో పాటుగా నిజాయితీ కూడా అంతే ముఖ్యమైనది. నెగటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో చాలా ముందంజకు వస్తున్నారు. జాతీయతావాదం కలిగినటువంటి మనలాంటి వాళ్ళు వీళ్ళ అందరూ కూడా అసలేం జరిగింది, ఎప్పుడు కూడా కౌంటర్కి వెళ్ళే బదులు నెగటివ్ నెరేటివ్స్కి కౌంటర్ కాదు వెళ్ళాల్సింది. అసలేం జరిగింది అనేది మనం ఏమంటే మన నెరేటివ్స్, మనం పాజిటివ్ నెరేటివ్స్ని అసలు విషయం మనం ఇవ్వగలగాలి. సో ఈ పాత్రికేయులు ఇచ్చేటువంటి వాళ్ళ మీద చాలా రకాల దాడులు జరుగుతుంటాయి. ఎన్హెచ్ఆర్సీ ఆ దాడుల్ని ఖండిస్తుంది. దానికి సంబంధించి వెంటనే కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో, పోలీస్ డిపార్ట్మెంట్లో హయ్యర్ అఫీషియల్స్ కానండి, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అనండి, లేదంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనండి, వీళ్ళకి వెంటనే నోటీసులు వెళ్తాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, మాకు యాక్షన్ టేకన్ రిపోర్ట్ పంపించండి అని చెప్పేసి అక్కడి నుంచి వెంటనే నోటీస్ వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఒక నెరేటివ్ని, ఒక జరిగిన సంఘటన మన ముందుకు తీసుకురావాలి అని అంటే ఎంత పరిశోధన చేయాలి. ఇందా చెప్పాను, మన సోదరుడు వరంగల్లో మన హెచ్ఎం టీవీలో పనిచేసినటువంటి తను ఎటువంటి కష్టం పడ్డారు, ఎలా, ఇలాంటి కష్టము ప్రతి చిన్న అంశాన్ని కూడా, ప్రతి చిన్న సమాచారాన్ని కూడా పాత్రికేయులు అందరూ కూడా పడుతూ ఉంటారు. అది నిజంగా వాళ్ళ యొక్క శోధన సమయంలో వాళ్ళు పడే అవమానాలు కానివ్వండి, వాళ్ళు పడే కష్టం కానివ్వండి. ఒక అబ్బాయి నన్ను కలవడానికి వచ్చాడు ఎన్హెచ్ఆర్సీలో. అక్క, ఈ విషయం తీసుకురావడానికి నేను 3 రోజులు అయింది అక్క అన్నం తినే అన్నాడు. అదేంటి ఆయన అంటే, అవునక్క, అక్కడ ఎవరు అన్నం పెట్టలా, అక్కడ వెళ్ళింది మొదలు ప్రతి ఒక్కళ్ళు అనుమానంగానే చూస్తున్నారు, అవసరమైతే నన్ను చంపడానికి కూడా సిద్ధపడ్డారు. విషయం ఏంటనేది అది నేను రిపోర్ట్ అయ్యేంతవరకు చెప్పకూడదు. కాబట్టి ఆహారం ఉండదు, వసతి ఉండదు, నిద్రపోవడానికి జాగా ఉండదు, దాని విషయాన్ని తప్పించి వేరొక నెగటివ్ విషయం చెప్పేదానికి అవకాశం ఉంటుంది. వీటిని అన్నింటినీ కూడా ఎదుర్కొని ఈ సమాచారాన్ని అందించేటువంటి పాత్రికేయులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజాభిప్రాయాన్ని, సమాజ న్యాయం, సమానత్వం గురించి వీటిని అన్నింటినీ కూడా ప్రభావితం చేస్తుంది మీడియా. అంతేకాకుండా చిన్న గ్రామంలో వచ్చిన వార్త దేశవ్యాప్తంగా అది పాకిపోతుంది. ఇది ఎక్కడదా అక్కడదా అనేది కానే కాదు, ఎక్కడో లోయల్లో జరిగింది. నేను మొన్న మణిపూర్ వెళ్ళొచ్చాను. ఇక్కడికి రాబోయే ముందు రోజు మణిపూర్లో ఉన్న 3 రోజులు
ఏం జరుగుతుంది వాస్తవం సమాజానికి తెలియడానికి కొన్ని దగ్గరలా దాన్ని క్లోజ్ చేసేస్తారు, అడ్డంకులు వేసేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాలు తాగుతున్న పాపని లాగి పాపని చంపేశారు. 2 తెగల మధ్య జరుగుతున్నట్టు గొడవ ఇది. ఒక ఇంట్లో జరుగుతున్నటువంటి కలహం ఇది, అంతర్గత కలహం ఇది. ఈ కలహంలో వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోవాలి, దానికి తగిన విధంగా కొంత ప్రయత్నాలు ప్రభుత్వం చేయాలి, ప్రజలు కూడా చేయాలి. అందులో భాగంగా ఒక కార్యక్రమం పెట్టారు. ఏం కార్యక్రమం అంటే కళ పేరుతోటి ఎలా, కల్చర్ పేరుతోటి ఎలా అక్కడ మార్పు తీసుకురావచ్చని దాని మీద ముందస్తు ఒక ఇన్ఫర్మేషన్ రాశారన్నమాట. దాన్ని పేపర్లో ఇచ్చారు వాళ్ళు. దాంట్లో ఏముందంటే మా యొక్క మణిపూరు అద్భుతమైనటువంటి ప్రదేశము, ఇది అంతా కూడా ఇక్కడ ఈరోజు కూడా వైదిక ఆచారాన్ని మేము ఫాలో అవుతూ ఉన్నాము. ఈరోజు మేము సూర్య ఆరాధన చేస్తాము. పోలో ఆట మా దగ్గర పుట్టింది. మేరీకోమ్ మా యొక్క రాష్ట్రం నుంచి వచ్చింది. మా దగ్గర ఉన్నంత వీరత్వం, ఎందుకంటే చిన్న పిల్లాన్ని తీసుకొచ్చాడు, వాడు 2 కత్తులు పట్టుకొని ఏమి యుద్ధం చేశాడు. యువకులు వచ్చారు, వాళ్ళు పెద్ద పెద్ద కత్తులు తీసుకొని వాళ్ళు ఎంత పెద్ద యుద్ధంలాగా చేశారంటే, మా దగ్గర ఉన్న ఈ కళని ఆధారం చేసుకొని, మా దగ్గర ఉన్న ఈ రాసలీలని నృత్యాన్ని ఆధారం చేసుకొని, మా జీవిత విధానాన్ని ఆధారం చేసుకొని ఈరోజు మేము మా మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు మేము మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలంటూ ఒక వ్యక్తి ఒక ఆర్టికల్ రాశాడు. ఆ ఆర్టికల్ పట్టుకొని వాళ్ళందరూ చదువుకొని నిజమే కదా, మనలో మనం కొట్లాడుకుంటున్నాం. ఎందుకంటే బయట నుంచి వచ్చినటువంటి దేశాల వాళ్ళు మన మధ్య ఈరోజు పొగబెడుతున్నారు. బయట దేశ ప్రజలతోటి ఇదే ప్రభావితమైనటువంటి నాగాలు కూడా వచ్చి, నాగాలు ఈ దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు మనల్ని విడగొట్టడానికి అని. వాళ్ళల్లో వాళ్ళు యువశక్తి కూర్చొని చర్చ చేసుకుంటున్నారు. వాళ్ళ చేతిలో ఆ పేపర్ ఉంది. సో కళా మాధ్యమంగా, కల్చర్ మాధ్యమంగా మనం మారాలి. మన కల్చర్ మాధ్యమంగానే ఎమోషనల్ అటాచ్మెంట్ తీసుకురావాలి అందరి మధ్య అంటే భావన అక్కడ ఒక పాత్రికేయుడు రాసినటువంటి ఒక మంచి ఆర్టికల్ మాధ్యమంగా చర్చ జరిగిందంటే ఎంత సంతోషం వేసిందో. ఇక మీడియా ఇచ్చేటువంటి సమాచారం కేవలము సమస్యల కోసం మాత్రమే కాదు, సమస్యల పరిష్కారానికి, సమస్యల అవగాహన కూడా ఇది చాలా అవసరం. ఇక కమిషన్లో కూడా, ఎన్హెచ్ఆర్సీలో కూడా మీడియా కోసంగా మాకు ఒక సెల్ ఉంటుందన్నమాట. దాంట్లో ట్విట్టర్లో వెంటనే ఇన్ఫర్మేషన్, సోషల్ మీడియా, అదేవిధంగా వెబ్సైట్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది. దీని ద్వారా ప్రజలకి ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది. నేను ఇక్కడున్న పాత్రికేయులందరినీ కోరుకునేది ఒకటే, అనేక రాష్ట్రాల్లో హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ అనే పేరుతోటి చాలామంది పనిచేస్తున్నారు. పేపర్లో ఒక వార్త వస్తుంది, ఆ వార్తను చూడగానే అక్కడ కంప్లైంట్ రాసేస్తారు, పంపించేస్తారు. అంటే హ్యూమన్ రైట్స్ని కాపాడడం కోసంగా వాళ్ళు ఉన్నారు. ఆ హెచ్ఆర్డీస్ని పంపించిన ఇన్ఫర్మేషన్ చూసుకొని కంప్లైంట్ వెంటనే ఫైల్ చేయడం జరుగుతుంది. పేపర్లో డైరెక్ట్గా చూసిన దాని మీద సూమోటోగా స్వీకరించడం జరుగుతుంది. ఈ సూమోటోగా తీసుకున్న వాటిల్లో మన ఇక్కడ ఉన్నటువంటి ఝాన్సీ మీద, ఏబీవీపీ ఝాన్సీ ఒకరోజు స్కూటర్ మీద వెళ్తూ ఉంటే అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా జుట్టుబట్టి లేడీ కానిస్టేబుల్స్ జుట్టుబట్టి లాగారు. అమ్మాయి కింద పడిపోయింది అని వచ్చింది. నిజంగా అక్కడ మన ఏబీవీపీ కాదు, ఎవరున్నా సరే ఒక ఆడపిల్ల వెళ్తూ ఉంటే ఆ అమ్మాయిని జుట్టుబట్టి లాగితే అమ్మాయి పడిపోతే అది చాలా తప్పు. ఒక బాధ్యత కలిగిన ఆఫీసర్ చేయడానికి పని కాదు అది. వెంటనే సూమోటోగా స్వీకరించడం జరిగింది. అలా అనేక అంశాల్లో ఇక్కడ మనం సూమోటోగా స్వీకరించి పనిచేశాము. ఈరోజు కూడా చేస్తున్నాం. కానీ హెచ్ఆర్డీస్గా సాధారణ కార్యకర్తలు కానీ, సాధారణ ప్రజ కానీ, పాత్రికేయులు కానీ ఎవరైనా కూడా సమాజంలో ఈ ఫండమెంటల్ రైట్స్ మాధ్యమంగా మనకు కొన్ని హక్కుల్ని గవర్నమెంట్ ఇచ్చింది. మనకున్న ఈ హక్కులు అంటే రైట్ టు లైఫ్, బ్రతకడానికి కానివ్వండి, భద్రతతో బ్రతకడానికి, గౌరవంగా బ్రతకడానికి, స్వేచ్ఛగా బ్రతకడానికి, మనకి అన్ని అవసరాలు తీర్చుకుంటూ హాయిగా బ్రతకడానికి గవర్నమెంట్ కొన్ని డిపార్ట్మెంట్స్ పెట్టింది. ఆ డిపార్ట్మెంట్స్ మాధ్యమంగా రోడ్లు సరిగ్గా ఉండాలి, మనం వెళ్ళాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, రోడ్డు సరిగ్గా లేదు, బస్సు లేదు. మనం ఏమంటే వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చాము, కంప్లైంట్కి వెంటనే స్పందించాలి ఆ డిపార్ట్మెంట్స్ ఉండేది మనకి సేవ చేయడానికి. మనకి సేవ వాళ్ళు చేయడం కోసం మనం ట్యాక్స్ పే చేస్తున్నాం వాళ్ళకి. కాబట్టి ట్యాక్స్ పేయర్స్ మనవి. వాళ్ళు వచ్చేసి మన కోసంగా ఏర్పాటు చేయబడి ఒక సంస్థలు
వాళ్ళు చెయ్యనప్పుడు ఇమీడియట్గా మనం ఒక కంప్లైంట్ పెట్టాము, మా దగ్గర గార్బేజ్ ఎక్కువైపోయింది, రోడ్ల మీద వేసేస్తున్నారు, రోడ్లు శుభ్రం చేయించండి, రోడ్లు లేవు రోడ్లు వేయించండి, గుంతలు ఎక్కువగా ఉన్నాయి, మా దగ్గర కాలువలన్నింటినీ కూడా కబ్జా చేశారు, చిన్న చిన్న చెరువుల్ని కబ్జా చేశారు, కట్టేస్తున్నారు, పొల్యూషన్ పెరుగుతుంది, అనేక రకాలైనటువంటి అనారోగ్యం పాలవుతున్నాము, అక్కడ వేసిన గార్బేజ్లోంచి మెడికల్ ఎక్విప్మెంట్ కూడా కరిగి ఆ నీళ్ళు వస్తూ ఉంటే పసిపిల్లలు వెళ్ళి దాని మీద నడిస్తే మాకు రోగాలు వస్తున్నాయి, నడవలేంటి ముసలి వాళ్ళకి ఇలాంటి కంప్లైంట్స్ ఎన్నో వస్తుంటాయి. అలాంటి కంప్లైంట్స్ని అవి గుర్తించిన వెంటనే కొన్ని లక్షల కంప్లైంట్స్ ఉంటే మన దగ్గరకు వచ్చి ఒక 10% ఉంటాయి. గుర్తించి వాటిని పేపర్లో ఇవ్వడమే కాకుండా పాత్రికేయులకి నేను ప్రార్థించేది ఇవ్వడమే కాదు, చిన్న కంప్లైంట్ ₹1 కూడా మనకి ఖర్చు లేదు. NHRC పోర్టల్లో ఎక్కడికి పంపించాలి ఏంటి అనేది నీట్గా ఉంటుంది, పంపించిన వెంటనే స్పందిస్తుంది. ఆర్డర్స్ ఇచ్చేటి రైట్ అయితే NHRCకి లేదు, కానీ కదిలిస్తుంది, ఆ డిపార్ట్మెంట్ కదిలిస్తుంది. ఏమయ్యా ఇక్కడ ఈ కంప్లైంట్ వచ్చింది, మీకు ఇన్ని ఫండ్స్ రిలీజ్ చేసాం, ఏమైంది దీనికి ఫండ్స్ అంటే ఒక గుర్తొచ్చింది నాకు. పోలవరం విషయంలో కూడా నేను మాననీయ ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వారితో చెప్పాను, పోలవరం ప్రజలు ఇలా ఉన్నారు, NHRC నుంచి అపాయింట్ అయిన తర్వాత నేను వెళ్ళాను అక్కడికి, ఇదండి పరిస్థితిని. ఏం మాట్లాడారో మనకు తెలియదు, చాలాసేపు ఆ విషయం కొన్ని క్వశ్చన్స్ వేశారు. వచ్చేసిన ఒక 1.5 రోజులకి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ AP 1,100 కోట్ల రూపాయలు వాళ్ళకి రిలీజ్ చేసింది. అక్కడి నుంచి నాకు రోజు మెసేజెస్ వస్తుంటాయి దీంట్లో. హాయిగా అక్కడ ఏమంటే వాళ్ళు మంచిగా వాళ్ళకి అంగన్వాడీ స్కూల్స్ కట్టిస్తున్నారు, ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, ఏవైతే ఇల్లు వాళ్ళకి ఇచ్చిన 1.5 ఇయర్లోనే కారిపోవడం మొదలుపెట్టాయో అవన్నీ శుభ్రం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము విషయాల్ని ఇమీడియట్గా NHRC దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా భవిష్యత్తులో NHRC, SHRC, మీడియా దీని యొక్క భాగస్వామ్యం మరింత బాగా బలపడాలని, అదేవిధంగా పరస్పరం గౌరవంతో నైతిక విలువలతో దీన్ని మరింత పటిష్టం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనం కేవలం ప్రతిభని మాత్రమే గౌరవించలేదు, ఎవరైతే మన అవార్డ్స్ని ఇచ్చాం కదండి, ఆ అవార్డ్స్ ప్రతిభని గౌరవించడం కాదు, అది విలువల్ని గౌరవించడం జరిగింది. ఈరోజు అవార్డు గ్రహీతలందరూ కూడా ఈ సమాజానికి మార్గదర్శకులు, పాత్రికేయులు, అవార్డు గ్రహీతలు, వీళ్ళందరూ కూడా ఈ సమాజాన్ని బాగు చేసేటువంటి ఆయుధాలు. సో నేషనల్ హ్యూమన్ రైట్స్, మీడియా ఈ రెండు కూడా కలిసి పనిచేసేందుకు ఒక శక్తివంతమైన వేదిక ఇది. అదేవిధంగా స్వేచ్ఛాయుతం, బాధ్యతాయుతమైనటువంటి ధైర్యాన్ని మీడియాకు మనందరం కూడా మద్దతు ఇస్తూ ముందుకు సాగుదాం. సత్యాన్ని విలువైనదిగా భావిద్దాం, మనందరము మానవ హక్కుల కోసం నిలబడదాం. ఎందుకనంటే మీడియా లేకపోతే ఆ రోజుల్లో జరిగినటువంటి యుద్ధాలలో అవినీతి వ్యతిరేక జాతీయ ఉద్యమం అన్నా హజారే నిర్వహిస్తే యువత చాలా ఆకర్షితమయ్యారు. అది దేశవ్యాప్తంగా రావడానికి కారణం మీడియా. అదేవిధంగా 2012లో నిర్భయ ఏదైతే జరిగిందో ఆ సంఘటన మహిళల యొక్క భద్రత పైన ప్రభుత్వం చర్య తీసుకోవడం కోసంగా దేశవ్యాప్తంగా అన్ని స్టేట్స్ కూడా NHRC నుంచి అడ్వైజరీస్ వెళ్ళాయి. కాబట్టి దీనికి కూడా మీడియానే దీనికి ఆధారం. అరబ్ స్ప్రింగ్ సోషల్ మీడియా విప్లవం వల్ల ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా ప్రజలు ఒక్కటయ్యేసరికి ఈజిప్ట్, ట్యునీషియా వంటి దేశాల్లో ప్రభుత్వాలు కూలిపోయాయి. అదేవిధంగా వాటర్ గేట్ స్కాండ్లైన్ వల్ల మీడియా మూలంగా అక్కడ ఉన్నటువంటి నక్సల్ రాజీనామా చేశాడు. వియత్నాం యుద్ధం ఆగడానికి కూడా కారణము మీడియా. కాబట్టి మీడియా అనుకుంటే ఈ సమాజాన్ని చాలా ఆనందంగా బ్రతికించగలదు. కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ ప్రజలు ఆనందంగా అనుభవించడానికి వీళ్ళు ముఖ్య ఆధారం అవుతారు. కాబట్టి మీ అందరికీ కూడా ఒకసారి హృదయపూర్వకంగా ఈ కార్యక్రమం నన్ను పిలిచినందుకు, నాకు ఇంత సమయం ఇచ్చినందుకు, మాట్లాడే అవకాశం కలిగించినందుకు సమాచార భారతి పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నారద జయంతి సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. నమస్తే.